ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ రోజు ప్రభా నైనా తండ్రి, నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా నాతోని వింటున్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి నిజమైన గందరగోళం ఎక్కడికి వెళ్ళొస్తుందో, ఎందుకు వస్తుందో, అవును ప్రభా నైనా, ఈ గందరగోళాలకు వెళ్ళి మా జీవితంలో మేము బయట పడేది ఎలా అనే సత్యం గురించి మేము మాట్లాడుకుంటుండగా మీరే నాతోని ప్రతి బిడ్డతోని, అలాగే ప్రభా గందరగోళ పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డకి, కన్ఫ్యూజన్ స్పిరిట్తో బాధపడుతున్న బిడ్డలకి ఈరోజు గొప్ప విడుదల కలగచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తేడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసిన రీతిగా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే, ఈస్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ ద లార్డ్. మరి ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది? కన్ఫ్యూజన్ అనేది, గందరగోళం అనేది దేవుడు అనుమతిస్తాడా, దేవుడి నుండి వస్తుందా అనే మాట గురించి మనం ధ్యానించబోతున్నామండి. అవును, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే, ఈరోజు మరి గందరగోళానికి కర్త ఎవరు, గందరగోళాన్ని దేవుడు అనుమతిస్తాడా, దీని గురించి మనం ధ్యానించబోతున్నామండి. మరి మొట్టమొదటిగా ఈ ఆదికాండము 11వ అధ్యాయంలో మనం నేర్చుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయం నుండి మనం నేర్చుకోబోతున్నామండి ఈరోజు. ఆ తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మరి దాని గురించి కూడా ధ్యానిద్దాం. ఈ రెండింటిని బట్టి మనం ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం ఏమి చెబుతుంది అని అంటే, ఒకసారి మనం చదువుదామండి. ఇది 33వ వచనం ఏం చెప్తుందంటే, అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అల్లరికి కర్త కాదు అని చెప్తున్నాడు, అలాగే కన్ఫ్యూజన్కి కూడా కర్త కాదని ఇంగ్లీష్ బైబుల్లో రాయబడిందండి. ఆయన గందరగోళానికి కర్త కానే కాదు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, గందరగోళానికి ఆయన కర్త కానే కాదు. ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆయన మనల్ని గలిబిలిలోనికి నడిపించడు, కానీ సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మనల్ని చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని వెలుగు మార్గంలోకి నడిపించే దేవుడు కదండి. అయితే మరి ఆదికాండము 11వ అధ్యాయంని మనం కాసేపు ధ్యానిద్దాం. అక్కడ సందర్భం ఏంటంటే, భూమి అంతటా ఒకే భాషయు ఒకే పలుకును ఉండేనంట. ఎప్పుడండి? ఆరంభంలో. మరి ఆ సమయంలో జరిగింది ఏంటంటే, వారు తూర్పున ప్రయాణమై పోవుచున్నప్పుడు సేనారి దేశపు కొండ మీదకి వాళ్ళ మైదానంకు వారికి కనబడెను. అక్కడ వారు నివసించిరి. మనము ఇటుకలు వేసి బాగుగా కాల్చుదము రండి ఒకరితో ఒకరు మాట్లాడుకునేరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, చూడండి, అప్పటి వరకైతే రాళ్ళని వాడిన వారు ఇప్పుడు ఇటుకలు తయారు చేసుకుందామని చెప్పేసి వారికి ప్రేరేపణ అంట. మరి ఇటుకలు ఎట్లా తయారు చేయాలో కూడా వారు నేర్చుకున్నారండి. మరి ఇప్పుడు ఇటుకలు తయారు చేయడానికి మరి ఏ జ్ఞానం వాడుతున్నారో అది ఒక అత్త అయితే, మరి ఆ సమయంలో దేవుడిచ్చిన జ్ఞానంతో అప్పటి వరకు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ప్రతిదానికి వారు డైరెక్ట్గా రాళ్ళని వాడిన వారు మరి ఇటుకలు కట్టుకోవడానికి జ్ఞానంను సంపాదించుకొని ఆ ఇటుకలు కట్టేసి మరి ఏమనుకున్నారంటే, వారు మరి దేవుని ఉన్నత స్థలంలోనికి, అంటే దేవుడు ఉండే స్థలానికి వరకు మనము మెట్లెక్కినట్టుగా ఎక్కడానికి మనం ఒకటి కట్టుకుందాము అని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేస్తున్నారంట. దానికి మరి ఎలాంటి పేరు పెట్టారో, ఒక గోపురం అంట కట్టుకొని దానికి ఆ పేరు కూడా అంటే మనం ఎక్కగలమనే పేరు సంపాదించుకోవాలని వాళ్ళు ఆలోచన చేశారంట. అంటే వారు పేరు ప్రఖ్యాత కావాలని, ఆ భాష ఒక్కటే కాబట్టి వారు ఎలా అంటే అందరికీ మరి అర్థమయ్యే రీతిగా ఉంటారు. అంటే ఒకరు మాట్లాడుకుంది ఒకరికి అర్థమవుతుంది, ఒకరి తలంపులు ఒకరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఒకే భాషలో ఉన్నారు, ఒకటే మాటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆలోచనలు ఒకే రీతిగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, మరి బాబేలు పర్వతం అని ఒక పర్వతాన్ని మరి అక్కడ కట్టడం అనేది జరిగిందండి. మరి అక్కడ చూసినప్పుడు, అది కట్టుతున్నప్పుడు మరి దేవుడు అంట, చూడండి వీళ్ళు కడుతున్నారు కదా అని చూడ్డానికే వచ్చాడంట మొట్టమొదటిగా. మరి వీళ్ళు ఎలా కడుతున్నారు ఏంటని చూడ్డానికి వచ్చి, ఆ తర్వాత మరి వాళ్ళు ఆలోచన ఎలా ఉందంటే, దేవుని కంటే గొప్ప కావాలని చూసారేమో, దేవుని కంటే ఎత్తైన స్థలంలో మరి ఉండాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారేమో. అది దేవుడు గ్రహించి వీరందరూ కూడా ఒకే మాట అంటే ఒకే భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి, వారికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి, వీళ్ళకి నేను గందరగోళం కలగజేసి వీరి భాషలన్నీ కూడా తారుమారు చేస్తాను. అంటే అక్కడ ఉన్న ఎంతమంది, 100 మంది ఉన్నారో, 1000 మంది ఉన్నారో, వారి నోటి మాటల్ని మరి మార్చబోతున్నాను, వారికి వేరే వేరే భాషలు ఇవ్వబోతున్నాను. దాన్ని బట్టి ఒకరు మాట్లాడుకుంది ఒకరికి అర్థం కాక వారి గలిబిలిలోకి వెళ్ళిపోయి మరి ఇలాంటి పనులు ఇంకా మీదట చేయరు. అంటే మరి మనకి తెలుసు కదండి,
ఆదికాండం 1వ అధ్యాయం కంటే ముందుగా జరిగిన సంఘటనలు ఏంటంటే మరి దేవాది దేవుడు మరి అంత గొప్ప దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు మరి సాతాను లూసిఫర్ మరి తన పక్కన కూర్చొని ఉన్నాడండి. కానీ 2వ స్థానంలో ఉన్న ఆ వ్యక్తి మరి నిజం చెప్పాలంటే దేవుని స్థానాన్ని కోరుకొని గర్వానికి మరి అహంకారానికి గురైనప్పుడు దేవుడు మరి తన హృదయ ఆలోచన తెలుసుకొని మరి తనని తరిమి వేసినప్పుడు అగాధంలో పడిపోయాడు, సాతానుగా మార్చబడి ఉన్నాడు. అలాగే మరి ఇక్కడ కూడా మరి దేవుని బిడ్డలు, దేవుని చేత చెక్కబడిన బిడ్డలు, దేవుని చేత రూపించబడిన బిడ్డలు, దేవుని జీవాత్మను పొందుకున్న బిడ్డలు మరి ఇక్కడ తప్పు చేస్తూ ఉంటూ మరి అదే సాతాను మరి మనసుతో వారు పని చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేయాలో తెలియక వీరి మధ్యలో గందరగోళాన్ని కలగచేసండి. అవునండి, గందరగోళానికి కర్త అయితే దేవుడు కాదు, కానీ ఇక్కడ మంచి కోసము వారి మధ్యలో గందరగోళం కలగచేశాడు. దానికి ఆయన చేసిన పని ఏంటంటే వారి నోటి మాటల్ని, భాషల్ని మరి ప్రత్యేకపరచండి, సపరేట్ చేశాడు. అంటే ఇప్పుడు ఒకరు మాట్లాడుకునే మాట ఇంకొకరికి అర్థం కాదు, అది రక్త సంబంధికులైనను వారు ఒక కుటుంబం వారైనను. అలాంటి పరిస్థితిని దేవుడు కలగచేసి వాళ్ళని చెదరగొట్టేశాడంట. ఎలా చెదరగొట్టే, వారికి అర్థం కాని భాషలో వాళ్ళు మాట్లాడుతుంటే వారు భయపడిపోయి ఉంటారు. వాళ్ళ నోటి నుండి వచ్చిన మాటను బట్టి వాళ్ళు భయపడి ఉంటారండి. నిజం చెప్పాలంటే మనకి నూతన నిబంధనలో అభిషేకం మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి పైన దిగి వచ్చినప్పుడు 120 మంది అభిషేకం పొందుకున్నప్పుడు వారి నోట్లను కూడా దేవుడు మార్చి ఉన్నాడు, వారి నోట్లను కూడా దేవుడు తాకి ఉన్నాడు. అప్పుడు అగ్ని రూపంలో వచ్చిన మరి ఆ దేవుని శక్తి ఏం చేసిందంటే వాళ్ళకి భాషల వరాన్ని ఇచ్చింది. మరి దేవుని శక్తి చేత నింపబడ్డారు. అక్కడ గందరగోళం కలగలేదు, కానీ ఇదిగో చూడండి అక్కడ సత్య స్వరూపైన ఆత్మదేవుడు వారిలో నిలిచి వాళ్ళకి బలాన్ని, శక్తిని మరి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించి ఇంకా భయం అనేది లేనికుండా వారిని విశ్వాస వీరులుగా సేవలో ముందుకు సాగడానికి ఆ 120 మందితో పాటుగా వారి తర్వాత దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అదే అభిషేకం పొందుకునే కృపనిచ్చాడు. ఇక్కడ చూస్తే మరి 4 భాషల్ని మార్చిన ఇక్కడ ఏం జరిగిందంటే మరి గందరగోళాన్ని కలగచేసి వారిని చెదరగొట్టడం అనేది జరిగింది. అది మేలు కొరకే కానీ నాశనం కొరకు కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే దేవుడు తన బిడ్డల మేలు కోసం ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే గందరగోళానికి కర్త అయితే దేవుడు కాదు, కానీ గందరగోళాన్ని దేవుడు కలగ చేయగలగడు, అనుమతించగలడని మరొక్కసారి దేవుని పేరిట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. తర్వాత మరి మెయిన్గా ఇప్పుడు ఇదైతే సరే గందరగోళ పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ నిజం చెప్పాలంటే మన జీవితంలో, మన ఆలోచన జీవితంలో అంటే లైక్ మనం అనుభవిస్తున్న జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక తలంపులు, ఏదో ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకునే విషయంలో దినసరిలో మన అంటే ప్రతి దినంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పెద్దవి కాకపోవచ్చు, చిన్నవైనా సరే ఇదిగో మరి ఇది చేయాలా, అది చేయాలా. పోనీ వంటింట్లో ఉండే స్త్రీలైతే వాళ్ళకి 24 గంటలు ఒక్కటే ధ్యాస అండి. ఎందుకంటే నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కృపలో చాలా మంది స్త్రీలు వాళ్ళు హౌస్ వైఫ్స్, మరీ ముఖ్యంగా హౌస్ వైఫ్సే కావచ్చు, వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళే కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి ధ్యాస ఆలోచన ఉంటుంది అంటే 24 గంటలు ఈ పూటకి ఇది, రేపు సాయంత్రానికి ఇది, రేపు చుట్టాలు వస్తారు కాబట్టి ఇది చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలి. వాళ్ళకి అదే ఆలోచనలు, అదే తలంపులతో ఉంటారు. అంటే వాళ్ళేమి అంటే దాని గురించి వాళ్ళు ఆయాసపడ్డం కానీ, లేకపోతే వాళ్ళు దాని గురించి వేదన పడ్డం కానీ, లేకపోతే భారయుక్తంగా చూడరు, కానీ వాళ్ళ బాధ్యతగా ఆ రీతిగా ముందుకు సాగుతారు. ఆ రీతిగా చూడండి అన్ని ప్రతిదీ ఇప్పుడు ఏమైనా కూరగాయలు కొనుక్కొచ్చుకున్నాను కూడా మరి పాడయ్యే వాటిని ముందుగా వండి తర్వాత ఫ్రెష్గా ఉన్న వాటిని కొన్ని రోజులు ఆపి అలా కూడా చేస్తారు. సో ఏదైనా జ్ఞానం కావాలి, దానికి మనస్సు కావాలి, తలంపులు కావాలి. అయ్యో ఇది వేస్ట్ అయిపోయిందో, అది ముందే చేస్తే బాగుండే అని కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. ఆ రీతిగా ప్రతి చిన్న ఆలోచనలో కూడా మనకి నిజంగా ఆలోచన కావాలి. ఆలోచన చేసేదే మనస్సు అండి. మన మైండ్ అనేది మరి నూతనీకరించబడాలని చెప్తాం. అవును, కేవలం కష్టాలు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మనస్సును నూతనీకరించుకోవడం మాత్రమే కాదు, మనం తీసుకునే ప్రతి నిర్ణయాలలో, ప్రతి అడుగులో, ప్రతి పరిస్థితిలో కూడా మనకు మన మనస్సుతో అవసరం ఉంది. కాబట్టి మరి ఆ మనస్సులోనే గందరగోళాన్ని దుష్టుడు ఎన్నోసార్లు కలగచేస్తాడని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దుష్టుడు మన మైండ్ని వాడుకొని గందరగోళాలు తీసుకొస్తాడండి. వాడు ఏ రీతిగా గందరగోళాలు తీసుకొస్తాడు అంటే మరి నేను మాటల్లో మనం చెప్పలేము, కానీ అది అనుభవించే వారికి అర్థమైపోతా ఉంటుంది.
ఉంటుంది. అవును, అది చెప్పలేము కూడా అండి, అది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేము. కానీ ఆ కన్ఫ్యూజన్, అలాంటి కన్ఫ్యూజన్ గురించి రాబోయే కాలంలో అంటే ఈ 2-3 రోజులలో ఇంకొక వచనం ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి వినండి. అయితే ఈ రోజు మరి దేవుని కన్ఫ్యూజన్ గురించి దేవుడు అనుమతించే కన్ఫ్యూజన్ ఏ రీతిగా ఉంటుందో దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో బైబిల్లో చూసినప్పుడు ఏమవుతుందంటే ఎన్నోసార్లు ఎవరు యుద్ధానికి వెళ్తారు, ఎవరు ఇజ్రాయెల్ జనాంగము, మరి దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అనుమతితోనే వెళ్తారు, దేవుడు చెప్పినప్పుడే వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఎంతగా వారికి విజయాన్ని ఇస్తాడంటే, ఏ రీతిగా ఇస్తాడు అంటే చెప్పాలి అంటే అవతల వాళ్ళకి గందరగోళం కలుగ చేస్తాడండి. ఎలాంటి గందరగోళం కలుగ చేస్తాడంటే, ఒకసారి యెహోషాపాతు గారు చేసిన యుద్ధ సమయంలో మరి వారికి ఏంటంటే వాళ్ళకేం చెప్తారంటే యుద్ధం చేయొద్దు అని చెప్పడు. కానీ మరి ఏమంటారంటే మీరు యుద్ధ భూమికి వెళ్ళి నిలబడండి, యుద్ధం యెహోవాదే అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళకేం చెప్తారంటే ఆయుధాలు పట్టుకోమని చెప్పడు. కానీ దేవుడు వాళ్ళకేం చెప్తారంటే ఇంకో మరి బూరల్ని వాయించే వాద్యాయుల్ని, తర్వాత మరి ఆరాధన చేసే వారిని, నాయకులని ముందుగా నిలబెట్టి వారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వారు ముందు నిలబడి మరి ముందుకు సాగాలి, అక్కడ తిరుగుతూ ఉండాలి, అక్కడ నిలబడి ఉండాలి. అవి వాయించినప్పుడు మీరు స్తుతి ఆరాధన చేస్తూ ఉంటుండగా మరి నేను జోక్యం కల్పించుకుంటానని చెప్తాడు. యుద్ధ భూమిలోనే నిలబడ్డండి. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, గతంలో ఎన్నోసార్లు చెప్పిన మాట మరలా చెప్తున్నాను, యుద్ధ భూమిలో నిలబడండి, యుద్ధ భూమి నుండి పారిపోవద్దు, కానీ యుద్ధ భూమిలో నిలబడండి. యుద్ధ భూమిలో నిలబడ్డప్పుడు దేవుడు ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పేసాను. నిజం చెప్పాలంటే ఇక్కడ గందరగోళమే కదండి. యుద్ధ భూమికి వెళ్ళి కత్తలు పట్టుకోవాలి, లేకపోతే ఇంకేమన్నా పట్టుకోవాలి. అవి పట్టుకోకుండా మరి ఇక్కడ మరి బూరలు, మరి తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ వాయిద్యాలు వాయించుకుంటూ నిలబడితే మరి విజయం ఎలా వస్తుందని అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా వారికి ఉండే ఉంటుందండి. అది దేవుడు కలుగజేసింది, అనుమతించింది. కానీ ఆ కన్ఫ్యూజన్ వారికి మేలు తీసుకొచ్చే కన్ఫ్యూజన్, కానీ నాశనం తీసుకొచ్చే కన్ఫ్యూజన్ కాదు. యెహోషాపాతు తనతో పాటు ఉన్న ప్రజలు అందరూ కూడా దేవుని మాటకి లోబడి, దేవుని స్వరానికి లోబడినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, వీరైతే చక్కగా ఆ వాయిద్యాలను వాయించుకుంటూ మరి స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ అస్సలు గందరగోళం స్టార్ట్ అయిందండి. ఎక్కడండి? శత్రువుల మధ్యలో. అదే యుద్ధ రంగంలో ఎక్కడెక్కడైతే శత్రువులు మరి వీరిని మరి నాశనం చేయడానికి వస్తున్నారో వారు వచ్చే దారిలోనే వాళ్ళకు వాళ్ళు చెదరగొట్టబడి, వాళ్ళకు వాళ్ళు కన్ఫ్యూజన్ తో వాళ్ళే కొట్టుకొని, వాళ్ళే చంపుకొని, శత్రువే మరి చంపుకొని మరి నాశనం అయిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అవునండి, ఇదండి నిజమైన గందరగోళ పరిస్థితి. దేవుడు అనుమతించాడు పాత నిబంధనలోని. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మరి దావీదు కాలంలో జరిగినాయి, యెహోషాపాతు కాలంలో జరిగినాయి. తర్వాత మరి ఇంకా ఆలోచన చేస్తే మరి ఎంతో రాజుల స్టోరీస్, మరి రాజుల గురించి మనం ధ్యానించినప్పుడు నేను అందుకే మీ అందరికీ చెప్తా ఉంటాను. ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఈరోజు నిజంగా మరి కొత్త సంవత్సరం ఆరంభంలో ఉన్నాము. ఈ 2022లో మరి ఏమి నిర్ణయాలు మీరు తీసుకున్నారో నాకు తెలియదు, ఎలాంటి ఆలోచనలు మీరు తీసుకున్నారో, ఎలాంటి ఆలోచనలు చేశారో, దేవుని పరంగా ఆత్మీయతలో ఎలా ఎదగాలి అని ఆలోచన చేస్తున్నారా? భయంకరమైన పోరాటాల్లో మీరున్నారా? బీభత్సమైన మరి అల్లకల్లోల పరిస్థితుల్లో మీరున్నారా? నేను మీతో ఒక మాట చెప్తానండి. యుద్ధం యెహోవాదని చెప్తున్న దేవుడు వారితో కూడా ఎలా మాట్లాడాడు, ఎలా బలపరిచాడు, ఎలా విజయాన్ని ఇచ్చాడో నీకు నాకు కూడా ఇవ్వబోతున్నాడు. మీరు భయంకరమైన పోరాటాల్లో ఉంటే దయచేసి చెప్తున్నాను, పాత నిబంధన బైబిల్ని ఎవరు చాలా మంది చదవడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఏది చదవకపోయినా 1 సామ్యాల నుండి 2 సామ్యాలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతం, 2 దినవృత్తాంతం దయచేసి చదవమని ఈ సంవత్సరంలో చదవమని అడుగుతున్నాను. ఎందుకంటే యుద్ధము యెహోవాదని పలికిన దేవుడు ఏ రీతిగా నా జీవితంలో కేవలం ఈ లోకంలో జీవిస్తున్న మన పర్సనల్ జీవితంలోనే కాదండి, ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఈ లోకం ఎదుర్కొంటున్న పరిస్థితులలో కూడా ఎలా యుద్ధము చేయాలో, ఎలా నిలబడాలో కూడా దేవుడు మనకి వాటి ద్వారా వారి జీవితాల ద్వారా ఆ రాజ్యాల మధ్యలో జరిగిన యుద్ధాల ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకునే వారసుగా ఉన్నాము. కాబట్టి యుద్ధం యెహోవాదే, విజయం మనదే అని మరలా దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ యుద్ధ పోరాటంలో ఉన్నానో దేవుడు కొన్నిసార్లు మనకి గందరగోళం అనిపిస్తుంది, కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. నేను దేవుని నుండి చెప్తున్నానండి, దేవుని నుండి వచ్చే గందరగోళ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను సాతాను గాడు అనుమతించే వాటి గురించి నేను మాట్లాడలేదు, కానీ అది మేలు కొరకు అనుమతిస్తాడని చెప్తున్నాను. పోనీ మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సరే, దేవుడితో
అనుమతిస్తున్న ఈ గందరగోళాలలో మనం ఏం చేయాలి అంటే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది చూస్తే మరి సొల్యూషన్ ఏంటి తెలుసా అండి? ఒకటి, వీ హ్యావ్ టు వెయిట్. చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి పరిస్థితులు గుండా ఉన్నప్పుడు, సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎవరి వైపు చూడాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు, అది ఏ పోరాటమైనా, ఏ స్థితి అయినా, ఏ ఆలోచన అయినా, ఏం తెలుసా అండి? ఫస్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. గంటనా, 2 గంటల, నెల, 2 నెలల, నాకు తెలియదమ్మా, నాకు తెలీదు. మీ సమస్య ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా మీరు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? మరొక్కసారి ఆలోచన చేద్దామా? మరొక్కసారి ఆనాడు మరి దేవుని సన్నిధిలో ఎదురు చూసిన వారికి ఎలాంటి విజయాలు వచ్చాయో అలాంటి విజయాలను మనం కూడా పొందుకుందాం. వెయిట్ చేస్తూ మౌనంగా దేవుడే చూసుకుంటాడని అప్పచెప్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ స్తుతి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ మనం నిలబడ్డప్పుడు ఆయనే జోక్యం కల్పించుకొని ఆయన కార్యములు శీఘ్రంగా జరిపిస్తాడని దేవుని పేరిట మీకు చెప్తున్నాను. తర్వాత ప్రార్థన చేయండి. అవునండి, వెయిటింగ్ ఇస్ ఇంపార్టెంట్. వెయిట్ చేస్తూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసినప్పుడు మనకి ఎలాంటి నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడంటే, ఆ జవాబు వచ్చినను రాకపోయిన ప్రార్థన చేసిన తర్వాత బలమైన ధైర్యం వస్తుందండి. అంటే ఏ మనుషులు ఇవ్వలేని ఓర్దార్పు, ఏ మనుషులు కూడా చెప్పలేనిది మరి దేవుడు ఒకవేళ ఆ సమయంలో ఆ వెయిట్ చేసినప్పుడే కావచ్చు, ఆ ప్రార్థన చేసినప్పుడే కావచ్చు, దేవుడు వాక్యం ద్వారానో, దర్శనం ద్వారానో, కళ ద్వారానో, ప్రేరేపణలోనో ఏదో ఒక రకంగా మాట్లాడి ఇస్తాడండి. మనకి ధైర్యాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఏమి ఇవ్వకపోయినా దేవుని జవాబు మౌనంగా ఉన్నాను. అవునండి, దేవుని జవాబు కొన్నిసార్లు మౌనమే ఉంటుందండి. ఆ మౌనం కూడా మనము దేవుని జవాబుగా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మనకి నెమ్మది వస్తుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. అవునండి, దేవుని వైపు తిరగడమే మనం చేసే నిజమైన ఆత్మీయ పోరాటంలో మొదటి ఆయుధంగా మనం నిలబడాలి. దేవునికి మహిమ. తర్వాత వాక్యం వైపు చూడాలండి. వాక్యాన్ని ధ్యానించాలా. ఎలాంటి వాక్యం ధ్యానిస్తారో నాకు తెలియదు, కానీ మనం అప్పుల్లో ఉంటే ఆ దేవుడు మరి అంటాడు కదా, దేవుని మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీర్చబడును గాక. నేను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను, అప్పు తీసుకునేవాడిగా చేయను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి వాక్యాలు ధ్యానించినప్పుడు మనకి ఆ టైంలో వెంటనే విడుదల రాదండి. ప్రభా అంటున్నావు, వాక్యానుసారంగా పట్టుకోమంటున్నావు. నోరు కన్ఫ్యూజ్ చేస్తే సరిపోదండి, హృదయం ఒప్పుకోవాలి. కాబట్టి ఆ సమయంలో వెయిట్ చేస్తూ ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు తెప్పరిల్లు పాట అనేది ఖచ్చితంగా దేవుడు కలగ చేస్తాడు. అది మనకి విశ్వాస బలంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజం చెప్పాలంటే వాక్యం అనేది అది మన జీవితంలో ఫైనల్ అథారిటీగా ఉంటుందండి. ఫైనల్ అథారిటీ. ఇంకా తిరుగులేదు. దేవుడు నీతో ఏదైనా అవునండి, మనకి సమస్యని బట్టి వాక్యాన్ని ఎత్తి బట్టి ప్రార్థన చేయడం వచ్చు, కానీ కనిపెట్టినప్పుడు దేవుడిచ్చే మాట, దేవుడిచ్చే వాక్యం అది మనకి తెలిసిందే కావచ్చు, తెలియందే కావచ్చు, కొత్తగా ఇచ్చేదే కావచ్చు, అది ఏదైనా ఆయన దగ్గర నుండి సడన్ గా వస్తుందండి. ఒక వాక్యం ఏదో ఒక రూపంలో, ప్రకృతి ద్వారానో, మనుషుల ద్వారానో, టీవీ ద్వారానో, లేకపోతే ఏదో ఒక రకంగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నాకు అర్థమవుతుంది. మీరు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు. దేవుని వచ్చిందా, సాతానుడు వచ్చిందా అర్థం కాక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి ఈ రోజు నా స్వరం మీరు వింటున్నారు, నా వాక్యం మీరు వింటున్నారు. ఇదండి దేవుని మాట అంటే, ఇదండి దేవుని యందు వెయిట్ చేసినప్పుడు దేవుడిచ్చే జవాబని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని నామంలో మిమ్మల్ని అంటున్నట్టే, ఇప్పుడు మీరు చదువురాని వాళ్ళైతే ఇదిగో నేను మాట్లాడుతున్న మాటే మీకు వాక్యమై, ఆయన వాక్యమై మీలోనికి మరి అంతరంలోకి వెళ్తుండగా మీకు జీవం వస్తుంది, మీకు ధైర్యం వస్తుంది, నీకు బలం వస్తుంది. ఈ రోజు పొద్దున నేను బయలుదేరిస్తుంటుండగా ఒక తల్లి ఫోన్ చేస్తుందండి. 2-3 రోజుల నుండి చేస్తుంది. నాకు అర్థం కాలేదు, నాకు నిజంగా అర్థం కాలేదు. అయ్యో నేను ఎత్తలేకపోయాను ప్రభా అని కాల్ బ్యాక్ చేయాలని చూస్తున్నాను, నాకు కుదరట్లేదు. ఏదేమైనా ఈ రోజైతే మరి బస్సులో ప్రయాణం చేసి వస్తుంటుండగా ఆ తల్లి మరి నాకు కాల్ చేసింది. అమ్మా సారీ అమ్మా, 2-3 రోజులు మీరు చేస్తున్నారు కానీ నేను ఎత్తలేకపోయాను, నన్ను క్షమించండి అన్నప్పుడు, అవునమ్మా పర్వాలేదు, కానీ ఒక సమస్య ఏంటమ్మా అన్నప్పుడు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నీతో మాట్లాడి చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనేది. నాతో మాట్లాడి చనిపోవడం ఏంటమ్మా, ఏమి జరిగింది నీకు, అసలు ఏమైంది అని అంటే, నేను ఈ బాధలు భరించలేకపోతున్నా, ఈ వేదనలు నేను భరించలేకపోతున్నా అన్నప్పుడు నేను ఒక్కటే మాట అన్నాను, అమ్మా ఇది కాదు నువ్వు కాదమ్మా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ తలంపులు ఇవి కాదు, నీ ఆలోచనలు ఇవి కానే కాదు. అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు, నువ్వు తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఎక్కువసేపు మాట్లాడుతుంటే తన బాధని కక్కుతుంది. కానీ మనం చెప్పేది తనకి అర్థం చేసుకునే స్థితిలో ఉండదు. కాబట్టి వెంటనే ఒకటే మాట అన్నా, అమ్మా మీరు ఏమీ బాధపడకూడదు, దయచేసి దేవుని వైపు చూడండి అని ఒకే ఒక మాట చెప్పి నేనేం మాట్లాడలేదండి. ఎందుకంటే మాట్లాడితే రిసీవింగ్ చేసుకునే పరిస్థితులు లేదని నాకు అర్థమైంది. తన బాధను కుమ్మరించుకునే స్థితిలోనే ఉంది, కానీ మరి నేను చెప్పేది వినే స్థితిలో తను లేదు. కాబట్టి వెంటనే ఒకటే మాట అన్నాను,
ప్రార్థన చేస్తానమ్మా అన్నాను. కేవలం అమ్మ నేను ప్రార్థన చేస్తా, నాకు కొంచెం టైం అమ్మా, ఇదిగో సాయంత్రం వరకు నాకు టైం నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను ఈ లోపల నేను పని మీద వస్తున్నాను, ఇదిగో నేను స్టూడియో పని మీద వెళ్తున్నాను అన్నప్పుడు సరే అమ్మ ప్రార్థన చేయనింది. నేను అదే బస్సులో అలాగే కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనలో ఉన్న ఆ భారాన్ని, ఆ సూసైడల్ స్పిరిట్ని మరి మొత్తం తీసివేసినట్టుగా నేను చూశాను. ఆమె కూడా అదే సాక్ష్యము ప్రార్థన తర్వాత మరి చెప్పిందండి. ఒకటే మాట అన్నానమ్మా, అది దేవుని ప్రణాళిక కాదు, అది సాతాన్ ప్రణాళిక. నువ్వు కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో నాకు తెలియదు, కానీ ఇదిగో నీ ద్వారా నీ కుటుంబ సభ్యులు రక్షణలోకి రావాలి, నీ ద్వారా నీ బిడ్డలు మారు మనసు పొందుకోవాలి. నిన్ను నీ అడ్డు తొలగిస్తే, చూడండి, నీ అడ్డు తొలగిస్తే సాతాన్ గాడికి ఇంకా అడ్డు ఉండదు. కాబట్టి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి అది దేవుడు బయలుపరిచాడు. వెంటనే తను ఒప్పుకుందయ్యా, క్షమించు, నా కుటుంబం కోసం నేను నిలబడతానయ్యా అని చెప్పేసి తన మనోవ్యాధిని అంతా కూడా మరి దూరం చేసేసుకొని, నేను మళ్ళీ మాట్లాడతాను, నేను బ్రతుకుతాను, నేను నిలబడతానని తన నోటితో తను ఒప్పుకొని ప్రార్థనలో మరి ఏకీభవించిందండి. నిజముగా దేవుని కార్యాలు మనకు అర్థం కావు, దేవుని కార్యాలు మనకు అర్థం కానంత మాత్రాన దేవుడి కార్యాలు చేయట్లేదని కాదండి. ఆయన కాదనలేని కార్యాలు చేస్తాడు, మనుషులు కాదనలేని కార్యాలు చేయగలడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది లేరండి. పరిస్థితులని బట్టి, బాధల్ని బట్టి, ఆలోచనలను బట్టి, మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిని బట్టి చనిపోవాలని, పడిపోవాలని, వెళ్ళిపోవాలని, వదిలిపెట్టాలని, గివప్ చేయాలని, ఎందుకు ఇంకా అని అనుకుంటున్నారేమో. కానీ మీరు విడిచిపెట్టిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీరు వదిలేసిన దేవుడు వదిలిపెట్టాడు. మీలో దేవుడు ఏదైతే ఆరంభించాడో, మీ ద్వారా ఏది చేయాలనుకుంటున్నాడో అది దేవుడు చేసి తీరుతాడు. కాబట్టి ఆయనకు అప్పచెప్పండి. అందుకే వెయిట్ చేయమని చెప్తున్నా, అందుకే ప్రార్థన చేయమని చెప్తున్నా. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ ఇష్టారాజ్యంగా వెళ్ళిపోవడం ఒకెత్తైతే, ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు మౌనంగా ఉండడం కూడా అది కరెక్ట్ కాదని అప్పుడు మీరు తెలియకుండా ఏం చేస్తున్నారు తెలుసా? సాతాన్ని గెలిపిస్తున్నారండి. దయచేసి ఈ మాట నేను ఎప్పటికీ చెప్తాను, మీరు ఓడిపోయినా పర్వాలేదు, దేవుణ్ణి ఓడించనివ్వకండి. దేవుడు ఓడిపోకుండా, అంటే దేవుడు ఓడిపోడు, కానీ నేను చెప్తున్నాను సాతాన్ని గెలవనీయకండి. మీ జీవితంలో దేవుని చిత్తమే జరగాలి. సాతాను గాడి రాజ్యాలు, ఆలోచనలు పట్టా పంచలైపోవాలని ప్రార్థన, విశ్వాసము, రోషం అనేది ప్రతి క్రైస్తవ బిడ్డకి ఇది కలిగి ఉంటే చాలండి. ఇదే క్రైస్తవ జీవితానికి పునాది. ఇదే నువ్వు క్రైస్తవుడని చెప్పడానికి నీలో ఉన్న ఆ ప్రాణం తెప్పరిల్ల చేసే పరిస్థితిలోకి నువ్వు తీసుకొస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏదేమి జరిగిననో ఆయన చిత్తమే మన పట్ల జరగాలని సమర్పించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత 4వ మాట, మొదటిగా వెయిట్ చేయమన్నాను. వెయిట్ చేయండి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, 3వది వాక్యం మీద ఆధారపడండి. మరి తర్వాత 4వ మాటగా అడగండి, మనుషులను అడగండి, సలహాలు తీసుకోండి. ఏం చేయాలమ్మా, ఎట్లా చేయాలి, ఎలా ఉండాలి అని సలహాలు తీసుకోండి. అందరి దగ్గరికి సలహాల కోసం పోవద్దు. దయచేసి ఆ జ్ఞానాన్ని కూడా మీరు వాడుకోవాలా. ఎవరికి పడితే వారికి నీ సమస్యలు చెప్తే నిన్ను అల్లకల్లోలం చేసేస్తారు, ఇంకా గందరగోళంలో నడిపిస్తారు, నిన్ను ఇంకా దూషిస్తారు, అది ఇంకా మనోవ్యాధికి తీసుకొస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరికి పడితే వారికి చెప్పుకునే దానికంటే ముందు ఎవరికి చెప్పుకోకుండా బెటర్. కానీ ఒకవేళ నమ్మకమైన వారు, నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు, నీ వైపు చూసేవాళ్ళు, నీ కోసం నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి వారు నీ చుట్టుపక్కల ఉంటే, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి కాల్ చేసి మాట్లాడొచ్చు, లేకపోతే వారిని కలిసి మాట్లాడొచ్చు. దానివల్ల ఏమొస్తుందో తెలుసా అండి, మరి ఆలోచనలు మనుషుల వశం కానీ నిర్ణయాలు దేవుని వశం అని మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం అలాగే చివరి వచనంలో చెప్పినట్టుగా మనుషులు ఎన్నో ఆలోచనలు మనకి ఇస్తారు. కానీ ఆలోచన చొప్పున కాకుండా మా ఆలోచనలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర సమర్పించి, అలా ప్రభా ఇప్పుడు ఇన్ని ఆలోచనలు అయితే మేము కలిగి ఉన్నాము, ఇందులో నీ చిత్తమేదో అని చెప్పేసి అడిగేసి నిర్ణయాలు తీసుకోవలసిన వారిగా మనం ఉండామండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, నా జీవితంలో నేను ఎన్నో ఎక్స్పీరియన్స్లు పొందుకున్నాను. మరి ఏ విషయంలో తెలుసా? వాక్యం విషయంలో నేను ఏదైనా సమస్య గుండా బాధపడతా ఉన్నప్పుడు, మరి వేదన పడుతున్నప్పుడు, ఆలోచన కలగలేకపోయిన పరిస్థితి ఉన్నప్పుడు నేను ఇలాగే కూర్చొని ఉంటాను. దేవా, నేను మౌనంగా ఉన్నాను ఏసయ్య. నేను మాట్లాడాను అనుకో, నా బుర్ర పనిచేస్తుంది. నేను ఆలోచన చేశాను అనుకో, నా ఆలోచనలు కరెక్ట్ కాదో నాకు తెలియదు, కాబట్టి నాకేం చేయాలో తెలియట్లేదని చెప్పేసి నేనేం చేస్తానంటే వాక్యాలు కూడా ఎత్తుక్కోనండి. ఎత్తుకోవడం కూడా వేస్ట్. అంటే ఎత్తుక్కోకూడదని కాదు, వెతుక్కుంటే మనకి తెలిసినవి వెతుక్కుంటాం. అది చదివినప్పుడు మనకి అది తెలుసు కదా అన్నట్టే ఉంటుంది. ఆత్మదేవుని మనము అనుభవించలేము, ఆ సత్యం మనకు అర్థం కాదు. కానీ ఆత్మదేవుని కార్యాలు ఏ రీతిగా అనుభవించగలమో ఆ రీతిగా ఆత్మదేవునికి సమర్పించినప్పుడు దేవుడే మన
మనల్ని అనుకోని రీతిగా వాక్యంలోకి నడిపిస్తాడు. నేనేం చేస్తాను తెలుసా అండి, నా అనుభవంలో చెప్తున్నాను. నేను బైబుల్ రీడింగ్ కంటిన్యూస్గా డైలీ చేసినాను, అప్పుడప్పుడు చేసినాను. బైబిల్ రీడింగ్ చేసినప్పుడు కంటిన్యూషన్లో వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఇంకా సమస్య భయంకరంగా ఉంది, నేనేం చేయాలో తెలియట్లేదు అన్న పరిస్థితి వచ్చినప్పుడు నేను చేసే మొట్టమొదటి పని అంటే ప్రార్థన కూడా చేయను, ఆరాధన కూడా నాకు రాదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒక్క పని చేస్తాను. ఆ రోజు నేను చదవవలసిన బైబిల్ రీడింగ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకేం పట్టించుకోను. ముందు ఈ బైబిల్ అయినా చదువుతాను, 2-3 అధ్యాయాలైనా చదువుతాను, నాకు పోర్షన్ అయినా కంప్లీట్ అయిపోతుంది, నా సిలబస్ అయినా అయిపోతుంది అన్నట్టుగా నేను ఏం చేస్తానంటే దేవునికి అప్పచెప్పేసి నాతో మాట్లాడు ప్రభా అంటే దాని నెక్స్ట్ ఏముంటుందో నాకు తెలియదు కాబట్టి తెలియదు, కానీ ఆ కంటిన్యూషన్ వెళ్ళిపోతాను. అంటే ఎక్కడ ఆపేసానో బైబిల్ చదవడం అక్కడ నేను కంటిన్యూ చేసినప్పుడు దేవుడు నేనున్న పరిస్థితికి కరెక్ట్ జవాబిస్తాడండి. ఇదండి దేవుని కార్యాలు, ఇదండి దేవుని ఆలోచనలు. నేనేమంటున్నానంటే దేవుడు మనకి నిజంగా ఎన్నో ఆలోచనలు ఇస్తాడు, పరిస్థితుల్లోకి వెళ్ళి మనం నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకుంటాం. సాతాన్ని అయితే గెలవనివ్వద్దు, కానీ దేవుని వైపు చూసి దేవుని కోసము మనము నిలబడదాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి సౌలు గారి జీవితాన్ని చూద్దామా. సౌలు దేవుని స్వరంని విన్నవాడే. మరి ఎలా విన్నాడు అంటే సామ్యూయల్ ద్వారా విన్నవాడు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సామ్యూయల్ దగ్గరికి వెళ్ళేవాడు. కానీ మరి దేవుని ఆత్మ అతని నుండి దూరం అయిపోయినప్పుడు, మరి తప్పు చేసినప్పుడు తప్పు సరిగా ఒప్పుకోలేదు సరిగదా. తను ఏం చేశాడంటే సామ్యూయల్ చనిపోయిన తర్వాత ఒక నిర్ణయం, ఒక యుద్ధ పోరాటంలో నేనేం చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు అతను ఏం చేశాడు తెలుసా అండి, అతను పోనీ అక్కడ మరి ఎంతో మంది దేవుని సేవకులు ఉన్నారు, అభిషక్తులు ఉన్నారు, మరి ప్రవక్తలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడంటే చనిపోయిన సామ్యూయల్ని లేపాలని చెప్పేసి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని వైపు కూడా తిరగలేదండి. ఎందుకంటే దేవుడి వైపు తిరుగుతున్నాడు, దేవుడి దగ్గర నుండి జవాబు రావట్లేదు కాబట్టి కనీసం వేరే సేవకుల దగ్గర కన్నా వెళ్లాల్సింది ఆ పని కూడా చేయలేకపోతున్నాడు. ఎందుకంటే తనకు అర్థమైపోయింది తృణీకరించబడ్డారని. ఆ సమయంలో కనీసం పశ్చాత్తాపడాల్సిన వ్యక్తి ఆ రీతిగా కూడా పశ్చాత్తాపడకుండా మరి కర్ణపిచాచులు వాళ్ళ వైపు వెళ్ళారు. సోదు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మరి సామ్యూయల్ యొక్క ఆత్మని లేపడానికి ప్రయత్నం చేశాడు. లేపాడు కూడా అండి. ఆ పరిస్థితుల్లో లేపినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మరి అక్కడైతే సామ్యూయల్ గారిని లేపి ఆయన ఆత్మ మాట్లాడినంత మాత్రాన తనకేం మేలు కలగలేదు, కానీ జరగవలసిన కీడేమీ ఆగిపోలేదు. ఇంకా నష్టానికి నష్టం, శాపానికి శాపం అనేది తనకి తన కుటుంబానికి వచ్చిందండి. ఆ రీతిగా మనం ఉండకూడదు, మనం అక్కడిక్కడ వెళ్ళకూడదు, కానీ దేవుని వైపు, దేవుని వాక్యంలోనికి, దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు ఆయనే కలుగజేసింది ఆయననే, విడిపించేది ఆయనే. కాబట్టి ఆయన మనకి సంపూర్ణమైన విడుదలనిస్తాడని మరి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మరొక్కసారి మరి ఆ రోజు మరి దేవుడు ఆ భాషల్ని ఆ రీతిగా మరి సపరేట్ చేయడం వల్లనే ఇన్ని భాషలు వచ్చాయేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సరే, ఎన్ని భాషలు వచ్చినానో దేవుని మాట మాత్రం మారని మాట. ఆయన ఆత్మస్వరం మారదు మన జీవితంలో, ఆయన నడిపింపు మారదు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తి మారదు. ఎవరు ఏ భాషలో ఎక్కడ ఉన్ననో ఆయన మాత్రం సజీవుడు, సర్వోన్నతుడైన దేవుడు మన పక్షాన ఉంటాడండి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నిజముగా ఎంతమంది జీవితంలో ఉన్న అల్లకల్లోలాలు ఆ దేవుడు అనుమతించినవే కావచ్చు, దుష్టుల వల్ల వచ్చినవే కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతున్నాయని మీరు ఖచ్చితంగా నమ్మి విశ్వసించి దేవుని వైపు తిరిగి చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. రచ్చ ఈ సమయంలో ఉన్న పాటన మీ పాదాల దగ్గరకు వచ్చేటకు కుమారికి ఇచ్చిన ధన్యతకే వందనాలు. అవును తండ్రి, ఈ రోజు ప్రభా నేను నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా, ఎంతమంది అయితే వేదనతో ఉన్నారో, కంగారులో ఉన్నారో, గందరగోళంలో ఉన్నారో నైనా, అది నువ్వు అనుమతించిందే కావచ్చు, అది ఏదైనా నువ్వు ప్రభా నైనా వారి జీవితంలో ఒక నిర్ణయం దయచేసి మీరే సమస్త మహిమాగంతా ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.